Good morning to everyone. Today I wake up early in the morning and started my day with puja to our Aptamas. After completing the puja, our whole house felt so peaceful and positive vibe. రియల్గా చెప్తున్నాను. దెన్ వి ఫినిష్డ్ అంతా కుకింగ్ అయిపోయిన తర్వాత వర్క్ కూడా స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ వెరీ గుడ్ అండ్ టుడే ఈజ్ నౌ ఇట్ వన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ సైలెంట్ అండ్ కామ్. దీస్ కైండ్ ఆఫ్ ఎ మార్నింగ్ గివ్స్ అస్ సచ్ ఎ హ్యాపీనెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. రియల్గా చెప్తున్నాను. స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ డూయింగ్ పూజ కంప్లీట్లీ హౌస్ హోల్డ్ వర్క్స్ అయితే పీస్ఫుల్. అసలు ఎలాంటి బాధ వచ్చినా మనం ఆ టైంలో పాజిటివ్ మైండ్తో ఉండాలన్నమాట. సో టుడే ఈజ్ మై లైక్ ఏ సింపుల్ మార్నింగ్ రొటీన్ అనమాట. డైలీ వ్లాగ్లో నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో అసలు ఏంటంటే మనకి డైలీ ఒక ఇటు అటు ఉరకడం, మనం జాబ్ చేసే వాళ్ళకైతే ఉమెన్కి అయితే అసలు ఒక్క రోజు కూడా ఖాళీ అనేది ఉండదు. ఇటు రన్నింగ్ చేసి జాబ్కి వెళ్తూనే ఉండాలి, ఇంట్లో పని చేసుకుంటూనే ఉండాలి. సో మనం చేసే 2 రోజులు మాత్రం మంచిగా పూజ చేసుకోవాలి. అది కూడా ట్యూస్డే ఇంకా ఫ్రైడే కంపల్సరీ. మా ఇంట్లో, మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కంపల్సరీ అయితే ఫ్రైడే అయితే ఎవ్రీ ఉమెన్ చేయాల్సిందే. ఫ్రైడే మాత్రం సో నేను ట్యూస్డే ఇంకా ఫ్రైడే చేస్తాను. మార్నింగ్ లేవగానే అసలు మా అత్తమ్మ నేను లేచి ఫస్ట్ ఇల్లు కడుగున్నాము. హనుమాన్ జయంతి యాక్చువల్లీ ఈరోజు కూడా. అండ్ కడుక్కున్న తర్వాత మంచిగా అన్ని పూజ సామాన్లు కూడా కడిగేశాను. నేను ఎవ్రీడే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ తులసి చెట్టుకి నీళ్ళు పోసిన తర్వాత సూర్యదేవునికి మొక్కుతాను. మొక్కిన తర్వాత కడప ఇంకా తులసి చెట్టు కూడా మంచిగా పూజిస్తాను అనమాట. బొట్లు మనం ఎంత మంచిగా దేవుళ్ళని అలంకరిస్తే అంత మంచి పాజిటివ్ మైండ్ ఉంటుంది అనమాట ఇంట్లో. ఇది చాలామందికి తెలియదు. సో నేను చేస్తున్నాను, నాకు అలా అనిపించింది కాబట్టి నీకు మీ వీడియో ద్వారా నేను షేర్ చేస్తున్నాను. అండ్ మేము ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఏంటంటే కంపల్సరీ పువ్వులు అనేది పెడతాం. కంపల్సరీ దేవునికి. మనకి ఆ పూలను చూసినప్పుడైనా పూజ చేసినప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనమాట. అండ్ తర్వాత ఇక పూజ చేసుకున్న తర్వాత మేము కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఇక నా బాక్స్ రెడీ చేసుకోవాలి, మా హస్బెండ్ని కూడా రెడీ చేయాలి. ఇక మా బాబు అప్పటికే లేచాడు, ఇంకా మా హస్బెండ్ దగ్గరనే ఉన్నాడు. మేము అప్పటికే అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకునేసరికి 8:30, 10 అవుతుంది అనమాట. ఇంకా నేను 10:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. సో అప్పటిలోపు మా అత్తయ్య నాకు హెల్ప్ చేస్తుంది కుకింగ్ పర్పస్కి అయినా. కానీ ఈరోజు మాత్రం మేము కుక్ చేసుకోలేదు. సో నేను వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి. అక్కడ నుంచి మా హస్బెండ్తో టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా బస్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను. సో ఆఫీస్లోనే లంచ్ చేసుకున్నాను. సో ఈరోజు డే ఏంటంటే మంచిగా పాజిటివ్గా అనిపించింది. ఈరోజు ఒక హనుమాన్, నాకు ఇష్టమైన దేవుడు హనుమాన్ అనమాట. నాకు ఎంత బాధ వచ్చినా ఏమొచ్చినా కానీ నేను నా కొలిచే దేవుడు ఏంటంటే నాకు హనుమంతుడిని నేను చిన్నప్పటి నుంచి కొలుస్తుండే. సో నాకు ఏ బాధ అనిపించినా ఆయన మొక్కుతా. ఆ నిమిషంలో నాకు అది బాధ పోతుంది అండ్ నేను మంచిగా ఎనర్జెటిక్గా మంచిగా పాజిటివ్ వెబ్తో ఉంటాను అనమాట. ఆ మొక్కడం కాకుండా మనం ఇంట్లో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో నేను ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే అయితే చేస్తూ ఉంటాను. ఇలా అనమాట మా రోజు గడిచింది. నేను ట్యూస్డే అనమాట మీకు ఫ్రైడే బ్లాగ్ కూడా పెడతాను, ఎలా ఉంటుంది నా ఫ్రైడే కూడా. ఇంకా ఫ్రైడే అయితే చాలా ఎక్కువ పని ఉంటుంది. ఇంకా దేవుళ్ళకి కొంచెం నైవేద్యం కూడా ఉండాలన్నమాట. వండిన తర్వాత దేవుళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా కొంచెం నాకు టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది ఆ టైంలో. ఈరోజు ఏంటంటే మేము కుకింగ్ చేసుకోలేదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 8:30, 9 లోపే మాకు పూజ అయిపోయింది. ఇంకా తర్వాత మేము ప్రోటీన్ షేక్, మా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక నేను ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ రావడం, ఇట్లానే రొటీన్ అయిపోతుంటుంది. డైలీ అయితే నేను ఒక ట్యూస్డే ఫ్రైడే మాత్రమే పూజ చేస్తాను. మార్నింగ్ నార్మల్ డేస్లో మాత్రం మా హస్బెండే చేస్తుంటారు. టైం ఉండదు చేయడానికి, రోజున నేను చేస్తాను. నాకు అంత ఇష్టం అనమాట పూజ చేయడము. ఎవరికి ఇష్టం ఉండదండి పూజ చేయడం. ఎవరికైనా ఇష్టం, కొంతమందికి మాత్రం ఇష్టం ఉండదు అనుకోండి. నా విషయానికి వస్తే అయితే నాకు ఇష్టం పూజ చేయడం. సో ఇట్లా పూజ చేసుకుంటే నాకే నా మైండ్ సెట్ మంచిగా అనిపిస్తుంది. సో ఏంటంటే ఈ వ్లాగ్ ద్వారా ఏంటంటే మాకు డైలీ రొటీన్ ట్యూస్డే ఫ్రైడే ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. ఇక హారతి ఇచ్చిన తర్వాత మా అత్తయ్య నేను ఇద్దరం హారతి తీసుకున్నాం అనమాట. ఇక దేవుని మనం ఏ మనసులు ఉన్నా కానీ అది కోరుకోపోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను అలా ఇక నా ట్యూస్డే రొటీన్ అనమాట ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ కుకింగ్ చేస్తే మేము మార్నింగే కుక్ చేసుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేస్తాను అనమాట. ఈరోజు మాత్రం ఇక మొత్తం ఇల్లు కడిగేసిన తర్వాతనే పూజ స్టార్ట్ చేసాము. ఇలా ఇక దేవునికి మేము ఎవ్రీ ట్యూస్డే మాత్రం ధూపం వేస్తాం. ట్యూస్డేనే కాదు, ఫ్రైడే ధూపం వేస్తే ఏంటంటే ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఏదైతే నెగిటివ్ ఎనర్జీ పోతుంది.